మహిళా రిజర్వేషన్ బిల్ అనేటటువంటిది ఇప్పటిదాకా పెట్టాలనుకుంటోంది 33% చట్టసభలలో, శాసనసభలు, శాసన మండలి, అట్లాగే లోక్సభ, రాజ్యసభ. అదే కాదు క్యాబినెట్లో కూడా 33% ఉండాలని బిల్లులో పెట్టాలేమో. ఎందుకు అంటే ఆ మధ్యన కేసీఆర్ తన క్యాబినెట్లో దాంట్లో ఎమ్మెల్యేలుగా మహిళలు గెలిచారు. తన తొలిసారి క్యాబినెట్లో 2014లో మహిళలే లేరు. 2018లో మరోసారి ఎన్నికైనప్పుడు కూడా మొదట లేక ఆ తర్వాత తీసుకొచ్చి ఓ ఇద్దరు ముగ్గురు సబితా ఇంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. అదేంటో మహిళల్ని అసలు ఏది మంత్రులుగా పనికిరారు అనేటటువంటి ఫీలింగ్. దాన్ని పదే పదే విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి ఎంతమంది మహిళలకు ఇచ్చారు? 33% ఇచ్చారా? నథింగ్. ఇచ్చారు కొంతమందికి, ఆయన కూడా అయిపోయింది. కొండా సురేఖ, లేకపోతే సీతక్క, ఇట్లాంటి వాళ్ళు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మరీ దారుణం. మంత్రివర్గంలో 33 మంది, సిద్ధరామయ్య 34 అయితే ఈయన 33 మంది తీసుకున్నారు. డీకే శివకుమార్ ముందు ఒక మహిళా నాయకురాలకి ఏదో పదవి ఇస్తున్నారని చెప్పారు, మంత్రి పదవిలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. చివరిలో ఆమెను తీసేసి మళ్ళీ ఇంకో మాజీ సీనియర్ నాయకుడిని తెచ్చిపెట్టారు. ఫైనల్గా ఒక్క మహిళ లేని క్యాబినెట్. కర్ణాటక మళ్ళీ ఎలైట్ సెక్షన్, ఎడ్యుకేటెడ్ సెక్షన్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ మహిళ అనేటటువంటి వాళ్ళు మంత్రిగా పనికిరారని తేల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది మహిళలు పాపం సోషల్ మీడియాలో పోరాటాలు చేస్తుంటారు.